ఉదయనిధి స్టాలిన్కు ఈ పదవి ఇవ్వడం వెనుక షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్లు చాలానే వేశారు సీఎం స్టాలిన్. ద్రవిడ పాలిటిక్స్కు ప్రాణమైన తమిళనాడులో స్థానిక ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికి అవసరమైన అన్ని సిద్ధాంతాలను అమలు చేశారు. ఇక కొత్తగా రాజకీయ అరంగేట్రం చేయబోయే దళపతి విజయ్ను తట్టుకొని నిలబడడానికి ఈ స్టెప్ అత్యవసరంగా మారింది. అందుకే ఉదయనిధి పదవి వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. దక్షిణ పాలిటిక్స్ కు ప్రధాన కేంద్రంగా ఉన్న తమిళనాడు రాజకీయాల్లో స్థానిక పార్టీలకి ప్రాధాన్యముంది. దీనికి భిన్నంగా 40 ఏళ్లలో బీజేపీ నుండి ఇటీవలే ఓ నాయకుడు బలమైన నాయకత్వంతో ముందుకొచ్చారు. కె అన్నమలై దూకుడును చూసి తమిళ రాజకీయాలు రూపు మారుతుందని అనుకున్నారు. గతేడాది ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంఘటనను కేంద్ర స్థాయిలో రచ్చరచ్చ కూడా చేశారు. సనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగ్యూలతో పోల్చడంతో ఉదయనిధి విమర్శలపై తమిళనాడులో పొలిటికల్ వార్ జరిగింది. ఇక సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దీన్ని సమూలంగా నాశనం చేయాలంటూ చెప్పిన ఉదయనిధి వ్యాఖ్యలు కోర్టులకు కూడా ఎక్కాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కామెంట్స్ చేసిన స్టాలిన్ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకుండా బీజేపీ ప్రభుత్వం విస్మరించడం సనాతన ధర్మంలోని వివక్షకు ప్రతిరూపమని కూడా అన్నారు. ఉదయనిధి సనాతన ధర్మం వివాదంపై నాడు ప్రధాని మోడీ కూడా స్పందించారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సరైన విధంగా స్పందించాలని మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఇలా దేశవ్యాప్తంగా రేగిన దుమారంతో హిందూ సంఘాల నేతలు ఉదయనిధిని టార్గెట్ చేశారు. ఆయన్ను చెప్పుతో కొడితే 10 లక్షలు ఇస్తామని ఒకరంటే, ఆయన తల తీసుకొస్తే 10 కోట్లు ఇస్తానని ఒకరన్నారు. అయితే మీరు ఏమనుకున్నా నా మాటలు వెనక్కి తీసుకునేదే లేదని, చట్టపరంగానైనా సమర్థించుకుంటానని అన్నారు ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కొనసాగిస్తామని అన్నారు. అలాగే తాను చేసిన వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరిస్తున్నారని, తాను కులభేదాలు నశించాలని అన్నట్లు పేర్కొన్నారు. కేవలం హిందుత్వంలోనే కాకుండా అన్ని మతాల్లో కూడా ఈ భేదాలు పోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా బీజేపీ చేసిన రాజకీయ రచ్చ మాత్రం తమిళనాడులో పెద్దగా పండలేదు. ఇక తమిళ సూపర్ స్టార్ విజయ్ 2026లో తన ఎన్నికల అరంగేట్రం చేయనున్న తరుణంలో ఉదయనిధి స్టాలిన్ హోదాను మార్చడం అతని స్థాయిని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఈ పరిణామం డిఎంకే రాజకీయ యంత్రాంగానికి కూడా మద్దతునిస్తుంది. అతన్ని బలీయమైన నెక్స్ట్ జనరేషన్ రాజకీయవేత్తగా చేస్తుంది. సంప్రదాయ ద్రవిడ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకేలకు పోటీగా దళపతి విజయ్ టీవీకే పార్టీ ప్రారంభించిన కొద్ది కాలానికి ఈ పరిణామం చోటు చేసుకుంది. యువ ఓటర్లలో విజయ్కున్న పాపులారిటీకి విరుగుడు కోసం ఉదయనిధిని ఉన్నత లీడర్గా చూపించడం డిఎంకేకు తప్పనిసరి అయింది. దీనికోసం సీఎం స్టాలిన్ చాలా ఎత్తుగడలు అమలు చేశారు. డిఎంకేలో చాలా మంది సీనియర్లుండడంతో ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేస్తే ఎక్కడ పార్టీలో వ్యతిరేకత వస్తుందోనని జిల్లా స్థాయిలో ఉదయనిధి నాయకత్వం కోరుకుంటూ తీర్మానాలు చేయించారు. దీంతో పార్టీలో అన్ని వర్గాల నుంచి ఉదయనిధికి మద్దతు లభించినట్లయింది. ఇక రాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉదయనిధి గ్రాఫ్ పెంచడం, దళపతి విజయ్కు గట్టి పోటీగా మార్చడం ఆవశ్యకమైంది. నిజానికి లోక్సభ ఎన్నికల్లో డిఎంకే నేతృత్వంలోని కూటమి అన్ని స్థానాల్లో విజయం సాధించి అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఉదయనిధికి ఈ అవకాశం వచ్చింది. అలాగే డిఎంకే సీనియర్ నాయకులైన టిఆర్ బాలు, దురై మురుగన్ల కుమార్లు రాష్ట్ర ప్రభుత్వంలోనూ కేంద్రంలోనూ అధికార పదవుల్లో ఉండడంతో ఎవరు తిరుగుబాటు బావుట ఎగరవేసే పరిస్థితి లేదు. కనిమొలి నుండి గాని వచ్చే ఇబ్బందులు కూడా కుటుంబంలోనే సద్దుమణిగాయి. డిఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా స్టాలిన్ నిర్ణయం అనివార్యమైంది. నిజానికి జయలలిత మరణానంతరం అన్నా డిఎంకేలో ఏం జరుగుతుందో ముందే ఊహించిన స్టాలిన్ ఈ ఎత్తుగడలు కూడా ముందే నిర్దేశించుకున్నారన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఎడప్పాడి పళనిస్వామి తన పదవీ కాలాన్ని నిలబెట్టుకున్నప్పటికీ జయలలిత హయాంలో అన్నా డిఎంకేను నియంత్రించిన ముగ్గురు నేతలు వికే శశికళ, ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ల పతనం, వాగ్వివాదాలతో పార్టీ దెబ్బతినడం కూడా తమిళ రాజకీయ నేతలకు తెలుసు. అందుకే స్టాలిన్ తన వారసుడికి కిరీటం పెట్టాలనుకున్నప్పుడు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా అంతా సమర్థించారు. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే సీఎం స్టాలిన్ తన రాజకీయ ప్రత్యర్థులకు వారసత్వ పాలన, బంధుప్రీతిని ఛాన్స్గా ఇవ్వాలనుకోలేదు.
అయితే ఇప్పుడు అవసరంగా మారిన తరుణంలో ఈ స్టెప్ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. 2021 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో ఉదయనిధి పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా మారారు. అతని ఎన్నికల ప్రసంగాలు కాకాలు తీరిన రాజకీయ నాయకుల్లా కాకుండా సాధారణ పక్కింటి అబ్బాయిగా ఓటర్లను ఆకర్షించాడు. ప్రజల్లోకి దూసుకెళ్లి వాళ్లలో ఒకటిగా ఉండే శైలిని అలవర్చుకున్నాడు. ఈ శైలి 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి క్యాంపెయినింగ్ లో స్టార్ డమ్ ను తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. ఆ విధంగా 2026 నాటికి ఉదయనిధి డిఎంకే పార్టీలో సరికొత్త ఉదయానికి తెరలేపడానికి సిద్ధమవుతాడని సీఎం స్టాలిన్ విశ్వాసంతో ఉన్నారు. ఇక రాబోయే కాలంలో ఉదయనిధి రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.